చాలామంది ఏమనుకుంటారంటే, హ్యాచరీ వాళ్ళది ఉన్నది జస్ట్ గుడ్డు మషిన్‌లో పెడతారు. మషిన్‌లోకెళ్ళి పిల్ల తీస్తారు. అదే బాక్స్‌లేసి రైతులకిచ్చేస్తారు. వీళ్ళకి పెద్ద పనేముంటది అని అనుకుంటారు గానీ, ఫస్టు మన ఎగ్ ఫార్మ్ దగ్గర గుడ్లను గ్రేడింగ్ జేయాలి. ఆ గ్రేడ్ చేసిన గుడ్లని తెచ్చి మన హ్యాచరీలో పెట్టి, ఆ తర్వాత పిల్లని తీసినాక అప్పటికే పనైపోదు. తర్వాత వ్యాక్సినేషన్ ఉంటది. చాలామంది ఏందంటే ఇగ వ్యాక్సిన్ ఎయ్యరు గదా అని అంటారు గానీ, ఇది మేము ఖచ్చితంగా వ్యాక్సిన్ ఇస్తాము. ఇది మేము అందరూ చెప్పినట్టు ఇది డైరెక్ట్ బాక్స్‌లేసి ఇచ్చేస్తాము అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఫార్మర్స్ వచ్చిర్రు. వీడియోలో కనిపిస్తున్నట్టు డైరెక్ట్ ఫార్మర్స్ వచ్చిర్రు. ఫార్మర్స్ ముందే ఇది పిల్ల వ్యాక్సినేట్ చేసి ఇచ్చేస్తున్నాం. సో మన దగ్గర ఈ పైసలు మిగిలించుకోవాలి ఇట్లేం ఉండదు. సో ఏందంటే మేము బెస్ట్ క్వాలిటీ ఇయ్యడానికి ట్రై చేస్తాము. సో చాలామంది ఇంకొంతమంది ఏందంటే, అన్నా వేరే హ్యాచరీలో ఇంకొంచెం ప్రైస్ తగ్గిస్తారు కదా, నువ్వెందుకు తగ్గించవు అని అంటే, అన్నా నేను ఫస్ట్ చెప్పేది ఏంది, మీకు ప్రైజింగ్ గురించి కాదు, పిల్ల క్వాలిటీ ఏందో ఫస్ట్ చూసుకోండి. ఇంకోటి చాలామంది ఏందంటే హ్యాచరీని చూసుకోకుండా డైరెక్ట్ అమౌంట్ కొట్టి చాలా వరకు స్కామ్లలో ఇరుకుతున్నారు. అట్లా ఇరుక్కోకుండా ఫస్ట్ మీరు మా హ్యాచరీకి రండి. మా హ్యాచరీకి వచ్చినాక మీకున్న డౌట్స్ మొత్తం క్లియర్ చేసుకున్నాక దాని తర్వాత ఏమైనా ఉంటే బుకింగ్, అది డే ఓల్డ్ బుకింగ్ కావచ్చు, మంత్ ఓల్డ్ బుకింగ్ కావచ్చు. మీరు డే ఓల్డ్ బుకింగ్ చేసుకోవాలనుకుంటే మీరు హ్యాచరీ వచ్చి చూడండి. మంత్ ఓల్డ్ బుకింగ్ చేసుకోవాలంటే మంత్ ఓల్డ్ ఫామ్ చూడండి. ఒకవేళ ఎగ్స్ తీసుకోవాలనుకుంటే ఎగ్ ఫామ్ చూడండి. సో అంతేగాని ఇట్లా డైరెక్ట్ ఆన్లైన్లో అమౌంట్ కొట్టి చాలా వరకు మోసపోకండి. నేనైతే డైరెక్ట్ ఓపెన్గా చెప్తున్నా రైతులందరికీ ఏంటంటే, సీదా మా హ్యాచరీ దగ్గర రండి. మన హ్యాచరీ పేరు జేకే అగ్రో ఫార్మ్స్ అండ్ హ్యాచరీస్. మన హ్యాచరీ కిలాషాపూర్ విలేజ్, రఘునాథ్పల్లి మండల్, జనగామ జిల్లాలో ఉన్నది. ఇది వరంగల్ పక్కనే ఉంటుంది. సో ఏది కష్టం అనుకోకుండా ఒకసారి వచ్చి చూసుకుంటా. సో మేము ఖచ్చితంగా వచ్చి చూసుకోండి అని ఎందుకు చెప్తున్నామంటే, ఇది మళ్ళా మీరు ₹1 ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మీరు దేని మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి ఫస్ట్. సో చాలామంది ఏముంటుంది, చిక్కు తీసుకుంటారు, మంచి క్వాలిటీ చిక్కు తీసుకుంటారు, కానీ కాకపోతే మళ్ళీ ఫీడ్ కాడ ఇబ్బంది పడతారు. సో ఫీడ్ ఏముంటుంది మార్కెట్లో, మీకు మంచి మంచి ఫీడ్స్ ఉన్నాయి, అది తీసుకోండి. అరే వాడేదో తక్కువ ఇస్తున్నాడు, వీడేదో తక్కువ ఇస్తున్నాడు అని ఇది బ్రాండ్ లేని ఫీడ్స్ తీసుకోవడం వల్ల చాలామంది రైతులు లాస్ అవుతున్నారు. సో ఇట్లా కాదు, మీకు ఎట్లా ఫార్మింగ్ చేయాలి ఏంది మేము మొత్తం చెప్తాం, మీకు ఫుల్ గైడెన్స్ ఇస్తాం మేము. సో ఇప్పుడు మన హ్యాచరీలో జరిగే హ్యాచ్ డేలో ఫుల్ ఆపరేషన్స్ ఎట్లుంటాయి అనేవి మీకు చూపిస్తున్నాం. సో మన దగ్గర పిల్ల బయటికి తీసినాక మనం ఫస్ట్ వ్యాక్సినేషన్ చేస్తాం. వ్యాక్సినేషన్ చేసినాక 16 చేపిస్తాం అదే టైంకి. ఎందుకంటే ఇప్పుడు ఒక ఫార్మర్ ఫీమేల్ అడుగుతాడు, కొంతమందికి మిక్స్ కావాల్సి ఉంటాయి, ఇంకొంతమంది మేల్స్ అడుగుతారు, ఎందుకంటే డిమాండ్ ఉంటుంది. సో వాళ్ళ ఏరియాలో ఏది ఎక్కువ అమ్ముడు పోతే అది తీసుకుంటారు ఫార్మర్స్ ఎవరైనా సరే. సో అందుకే మీ దగ్గరుండి మీరు ఒకవేళ హ్యాచ్ డేలో వీలైతే మన హ్యాచరీ దగ్గరికి రండి. మేము మీ కళ్ళ ముందే వ్యాక్సినేషన్ చేస్తాము, మీ కళ్ళ ముందే 16 చేపిస్తాము. సో మన దగ్గర ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకోటి చాలామంది ఫార్మర్స్ దగ్గర ఇంకోటి ఏం ప్రాబ్లం వస్తున్నదంటే, చాలామంది వేరే యూట్యూబ్ ఛానల్స్లలో వీడియోస్ చూసి ఎలా అంటే, ఇప్పుడు ప్రతి నెల 100 పిల్లలు వేసుకుంటే, 500 పిల్లలు వేసుకుంటే, 1000 పిల్లలు వేసుకుంటే ప్రతి నెల ₹1,00,000 లాభం అనేవి చూస్తున్నారు. సో అది చాలా తప్పది. సో మీరు ఎలా మార్కెట్ చేస్తున్నారు అనే దాని మీదనే మీ ప్రాఫిట్ ఆధారపడి ఉంటుంది, కానీ మీరు ఎన్ని పిల్లలు తీసుకుంటారు దాని మీద బట్టి ఉండదు. సో మీ క్వాంటిటీ బల్క్ ఎట్లుంటుంది, నీది బల్క్ క్వాంటిటీయా, లేదు నువ్వు ట్రేడర్లకు వేసుకుంటావా, లేదు నువ్వు షాప్లకు డైరెక్ట్ సప్లై చేసుకుంటావా అనే దాని మీద ఉంటుంది. అంతేగాని యూట్యూబ్ వీడియోలలో చూసి దయచేసి రాకండి.
ఒకవేళ మీ దగ్గరలో ఏమైనా ఫార్మ్స్ ఉంటే చూడండి ఒకసారి వచ్చి. లేదు కాదంటే మా మా హ్యాచరీని చూడండి వచ్చి, మా ఫార్మ్స్ని చూడండి వచ్చి. మేము మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఈ బిజినెస్ ఎట్లుంటుంది, ఏంది, మీరు ఎట్లా అమ్ముకోవాలి. ఒకవేళ మీకు ట్రేడర్ సపోర్ట్ కావాలంటే, బైబ్యాక్ సపోర్ట్ కావాలంటే మేము మీకు ఎలా సపోర్ట్ చేస్తాము అవన్నీ చెప్తాం. ఇంకోటి మన దగ్గర డే ఓల్డ్ దొరుకుతుంది, మంత్ ఓల్డ్ దొరుకుతుంది. మనది ఆల్ ఓవర్ ఇండియా సప్లై ఉంటుంది. సో మేము వీలైతే ఒకసారి బై రోడ్ చేస్తాము, లేదు కాదు తక్కువ క్వాంటిటీ ఉందంటే బై ట్రైన్ చేస్తాం, ఏమున్నది. అండ్ ఇంకో విషయం రైతులందరికీ చెప్పేది ఏంటంటే, సో అందరూ పైన చూసి సొనాలి ఫార్మింగ్ చేస్తే మంచిగా ఉంటుంది, అసిల్ ఫార్మింగ్ చేస్తే మంచిగా ఉంటుంది అని యూట్యూబ్ వీడియోలలో చూసి రాకండి. సో మీ ఏరియాలో మీకు ఏ మార్కెట్ ఉన్నది, మీ ఏరియాలో ఏ కోడి అమ్ముడు పోతుంది. ఎందుకంటే బ్రీడ్ సెలెక్షన్ అనేది ఇంపార్టెంట్. మన దగ్గర ఏది డిమాండ్ ఉన్నదో అది తీసుకోవడమే బెటర్. ఇప్పుడు తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్లోనైతే సొనాలియే నడుస్తున్నది. ఒకవేళ మీది కర్ణాటక అయితే, తమిళనాడు అయితే అక్కడ అసీల్ నడవచ్చు మేజర్గా అక్కడ సొనాలి ఫీమేల్స్ నడవచ్చు. సో ఇట్లా బ్రీడ్ సెలెక్షన్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంటే. సో దీన్ని ఎవరు ఇగ్నోర్ చేయకండి. వాళ్ళెవరో చెప్పిర్రు, వీళ్ళెవరో చెప్పిర్రు అని చెప్పి బ్రీడ్ని సెలెక్ట్ చేసుకోవడము ఇట్లా చేయకండి. ఫస్ట్ మీరు నాలెడ్జ్ తెచ్చుకోండి బిజినెస్ మీద, దాని తర్వాతనే ఇంకెవరైనా సరే.